తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ పవిత్రతపై గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై కేంద్ర ఆహార పరిశోధన సంస్థలు ఇచ్చిన నివేదికల ఆధారంగా చర్చ సాగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వారు సోషల్ మీడియా, టీవీ చర్చల్లో కొన్ని కీలక ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. కేంద్ర సంస్థల నివేదికల ప్రకారం సేకరించిన నమూనాలలో కల్తీ లేదని తేలినప్పుడు గతంలో చేసిన ఆరోపణలకు అర్థమేమిటి? రాజకీయ లబ్ధి కోసం కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని వివాదంలోకి లాగడం ఎంతవరకు సమంజసం? ఆధారాలు లేకుండా వైఎస్ జగన్ మరియు వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లిన వారు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని తిరుగుతారని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ, జనసేన నేతలు వారికి మద్దతిచ్చే ఎల్లో మీడియా కావాలనే ఈ విషయాన్ని భూతత్వంలో చూపి భక్తులను తప్పుదోవ పట్టించారని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఏ తప్పు చేయకపోయినా జగన్మోహన్ రెడ్డిపై హిందూ వ్యతిరేకి అనే ముద్ర వేయడానికి ఈ కుట్ర పన్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కేంద్ర సంస్థల ద్వారా క్లీన్ చిట్ లభించిన తర్వాత ఈ తప్పుడు ప్రచారానికి బాధ్యత వహిస్తూ కూటమి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. కానీ తిరుమల వంటి పవిత్ర క్షేత్రం విషయంలో ఆరోపణలు చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కేంద్ర సంస్థల నివేదికలతో నిజం బయటపడిందని భావిస్తున్న తరుణంలో తప్పుడు ప్రచారం చేసిన వారు ఆ తప్పును సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.